గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుండి గన్నవరం అయితే ఫ్లై చేయబోతున్నాం అనమాట ఫ్లైట్లో. సో A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియోలో ఇస్తానమాట. లెట్స్ గో టు ద వీడియో. ఇదంతా ఇంకా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇంకా. సో మొత్తం ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి కొంచెం ఫాగీగా ఉంది. క్లైమేట్ చూడకపోతే బాగా చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే కార్ నెంబర్ ప్లేట్ అని స్కాన్ చేసిద్ది. ఇన్ టైం నుండి ఎగ్జిట్ టైంకి జస్ట్ ఓన్లీ 10 minutes ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ మన కార్కి ఫైన్ పడిద్ది. పైనంతా డిపాజిటర్స్ టెర్మినల్, కింద ఉంటుంది అరైవల్స్ టెర్మినల్ మొత్తం. ఇంకా ఇదంతా ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఫాగీగా మొత్తం బ్యూటిఫుల్గా కనపడుతుంది వ్యూస్ మొత్తం. ఇంకా ఇప్పుడే మనం అటు నుండి వచ్చాం, ఇప్పుడు దిగేసాం. ఇంకా ఇదంతా ఎయిర్పోర్ట్. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది మనం ట్రావెల్ చేసేది క్రిస్మస్ టైం కాబట్టి ఎయిర్పోర్ట్ మొత్తం క్రిస్మస్ థీమ్తో డెకరేషన్ చేశారు. మన ముందు ఆల్రెడీ కనబడుతుంది క్రిస్మస్ థీమ్తో ఒక డెకరేషన్ ఈవెంట్ టైప్లో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి బాగా, అందుకు బాగా క్రౌడీగా కనబడుతుంది. ఇంకా ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల వ్యూ అనమాట. మనం ఫస్ట్ అయితే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసేసుకోవటమే డైరెక్ట్. ఇంకా ఇది ఇండిగో మిషన్ అనమాట. జస్ట్ ఏం లేదు, మన PNR ఎంటర్ చేయగానే మన నేమ్ డిస్ప్లే అయ్యిద్ది. చెక్-ఇన్ బ్యాగేజ్ ఏముందో అది క్లిక్ చేస్తే మన బోర్డింగ్ ప్రింట్ అయిపోద్ది. ఇంకా మన గేట్ నెంబర్ 12, లెట్స్ గో టు ద గేట్ నెంబర్ 12. ఇంకా ఇక్కడ చెక్-ఇన్ అవుతున్నాం. ఇక్కడ స్కాన్ చేయగానే డోర్స్ ఓపెన్ అవుతాయి, వెళ్ళి బ్యాగేజ్ డ్రాపింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది చూసారా, అక్కడే ఇంకా మన బ్యాగేజ్ ఇచ్చేస్తే మళ్ళీ మనం ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ మన గన్నవరం ఎయిర్పోర్ట్లో మళ్ళీ మన బ్యాగ్ పిక్ చేసుకోవటమే. ఇంకా ఇది లోపలంతా షాపింగ్ ఏరియా, క్రాఫ్ట్ ఏరియా, ఇంకా టిఫిన్స్ ఏదైనా చేయాలనుకుంటే అలా ఉంటుంది అన్నమాట. ఇంకా రైట్ సైడ్ అంతా షాపింగ్. ప్రైజెస్ చూడకపోతే దోలు తీరిపోయే ప్రైజెస్ ఉన్నాయి. సో ఎలాగో మనం ఇక్కడ షాపింగ్ చేయలేం కాబట్టి జస్ట్ చిల్లుగా 2 photos తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్లు ఉండాలి. బాగుంది, కలెక్షన్ మాత్రం బాగా అనిపించింది. కాకపోతే మన షాపింగ్ మొత్తం ఓవర్. ఇదంతా ఆ రోజు ఫ్లైట్ షెడ్యూల్ అనమాట, ఎక్కడెక్కడ నుండి వెళ్తున్నాయి ఏంటి అన్నది. ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా బాగుంది బ్యూటిఫుల్గా, లోపల ఇంటీరియర్స్ మొత్తం. ఇంకా మనం గేట్ నెంబర్ 12 దగ్గరికి వెళ్ళిపోయాక కలుసుకుందాం. లెట్స్ గో. ఇంకా ఇదంతా ఎస్కలేటర్ అనమాట. కొంచెం నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కొంచెం ఇది బాగా యూజ్ అవుతుంది. టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేది మొత్తం ఇక్కడే అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం సన్ రైజ్ బాగా కనబడుతుంది. ఏదో ట్రై చేసా, ఫస్ట్ టైం కదా. అది ఇప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఇండిగో అనుకుంటుంది మేబీ. ఇండిగో ఫ్లైటే, ఎస్. ఇంకా మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఇదంతా వాకింగ్ ఏరియా లోపలికి ఫ్లైట్లో ఎంటర్ అవడానికి. ఇదే అనమాట మనం ట్రావెల్ చేయబోయే ఫ్లైట్. అదిగో పైలట్ బాబాయ్ మనల్ని చూస్తున్నాడు. ఇక్కడ టికెట్ స్కాన్ చేస్తారనమాట మళ్ళీ. ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి ఎంటర్ అవటమే. ఇదే మనం ట్రావెల్ చేయబోయే ఫ్లైట్. ఎయిర్ హోస్టర్స్ మాత్రం వెల్కమ్ చెప్పేది చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. సో ఇన్ కేస్ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారనుకో. ఇదంతా ఇంకా మన ఫ్లైట్లో నుండి అవుట్ సైడ్ వ్యూ అనమాట, మిర్రర్లో నుండి. సేమ్ పక్కన ఉంది చూసారు ఇండిగో, సేమ్ అలాంటి ఫ్లైట్లోనే ఇప్పుడు మనం కూడా ట్రావెల్ చేయబోతున్నాం ఇండిగో. ఇంకా రన్వే మీదకి తీసుకెళ్ళిపోతుండో ఇంకా సిగ్నల్ కోసం రెడీ టు ఫ్లై అనమాట. ఇంకా
లెట్స్ గో టు ద వీడియో. ఇంకా మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా ఇదంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఫ్లైట్స్ అన్నీ కలర్ఫుల్గా కనబడుతూ చాలా బాగా అనిపించింది. भानुशाली है, साथ ही हमारे विमान कर्मी दल श्रुति, आकृति, स्वर्णपली और मैं दिव्या आपके मुख्य कर्मी दल हूँ. हम हिंदी और अंग्रेजी बोल सकते हैं. आपके सहयोग విజయవాడ వచ్చేసామన్నమాట. అది కనబడుతుంది కదా, అదే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్. అలా సర్కిల్లో కొండకి కనబడుతుంది. సో అదే న్యూగా కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్. ఇంకా పైనుంచి అయితే వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. విజయవాడ సిటీ మొత్తం కలర్ఫుల్గా ఇలా చూస్తే ఒక పక్క రివరు, ఒక పక్కన సిటీ, ఒక మంచి కూల్ క్లైమేట్, అదంతా చాలా బాగా అనిపించింది వ్యూస్ అయితే చూడడానికి. ఇంకా మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఇదే ఎయిర్పోర్ట్ వ్యూ. ఇది ఇప్పుడే మనం ల్యాండ్ అయ్యామన్నమాట. ల్యాండ్ అవ్వగానే ఆ వింగ్స్కి ఉన్నాయి చూసారా, ఆ విండ్స్ ఓపెన్ అయినాయి. ఎందుకంటే స్పీడ్ కంట్రోల్ చేయటానికి, ఎందుకంటే మంచి స్పీడ్లో ఉండేది కదా, సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఫ్లైట్లో నుండి బయట రాగానే ఇది బయట వ్యూ అనమాట ఫ్లైట్. ఇదే మనం వచ్చిన ఫ్లైట్ ఇప్పుడు. ఇంకా బస్సెస్ ఉన్నాయి, ఇంకా బస్సెస్లో మన టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఇదే ఫ్లైట్. బాయ్ బాయ్ టు ఇండిగో. ఇంకా లెఫ్ట్ సైడ్ కనపడేది మొత్తం ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంటర్నేషనల్ టెర్మినల్ అనమాట, గన్నవరంది. ఇది కూడా వస్తే కొంచెం ఇంకా మన కనెక్టివిటీస్ ఇంకా పెరుగుతాయి. ఇంకా మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటామే. మన బెల్ట్ నెంబర్ 2 ఇచ్చారు. ఇంకా మన బెల్ట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళిపోయి మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం.